సార్, రాజ్ తరుణ్ పై కొన్ని సెక్షన్లతో కేసు నమోదయింది. ఇంకా రాజ్ తరుణ్ సినిమా కెరియర్ అయిపోయింది, ఇంకా జైలుకే అని అంటున్నారు. ఇది నిజమేనంటారా సార్? నిజంగానే జైలుకి వెళ్ళిపోతారంటారా? ఒకవేళ జైలుకి వెళ్తే సినిమా కెరియర్ ఇంకా అక్కడితో అయిపోయినంటేనా సార్? జైలుకి వెళ్తాడా లేదా అనేది తమ్లైన్ పెట్టేవాళ్ళు సన్నాసులు పక్కన పెట్టండి. తర్వాత వైజాగ్ లోనే ఇక్కడ ఒక అతను ఉన్నాడు, పవన్ కళ్యాణ్ తరపుతూ ఉంటూ పవన్ కళ్యాణ్ దగ్గర రానివ్వలేదు అతన్ని, ఒక లాయర్. ఆ పేరు అతనికే తెలుసు, నల్లగా ఉంటాడు. లాస్ట్ లో జగన్ పక్క వెళ్ళిపోయాడు, భ్రష్టుడు అయిపోయాడు, అబాస్ పాలు అయిపోయాడు. లాస్ట్ లో అనుమానం వచ్చేసింది ఫైనల్ గా జగనే వస్తాడని. అతను హ్యాండిల్ చేస్తాడు లావణ్య తరపున. అతను చెప్పేటప్పుడు నేను చెప్పేసినంత మాత్రం కోర్టు ఇచ్చేస్తాను కాదు, కానీ నేను పలానా 305 ఉంటాయి కదా ఈ కేసులు చుత్తి అన్ని కింద అతన్ని లోపల పడేయడానికి ట్రై చేస్తా ఉంటే కోర్టు ఎందుకు పడేస్తుంది? నువ్వు పెడితే ఇటు పెట్టడా? అమ్మాయి పెళ్లి అయిపోయిందని చెప్తున్నాడు అతను. పేపర్లో సృష్టించడం ఏం చెప్పు, తర్వాత అబార్షన్ అయిపోయినట్టు కూడా సృష్టించడం అని చెప్పి ఈ రోజున డాక్టర్ సర్టిఫికేట్ అంటారు. నీకు ఆ డాక్టర్ ఎవడో తెలియదు, అడుగు 5 ఇస్తే సర్టిఫికేట్ ఇస్తాడు, అంతే కదా. ఆ విధంగా అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్నాడు అతను, ఆ లాయర్. నేను ఎవరో మాట్లాడుతుంటే అతను చెప్తున్నాడు అనమాట, ఆ అమ్మాయి తరపు నువ్వు ఫీజు తీసుకున్నావు, నేను తీసుకోకుండా చేస్తున్నాను అమ్మాయికి అన్నాడు. ఓకే, నువ్వు ఫీజు తీసుకున్నావా లేదా అనేది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ప్రజల బిజినెస్. అది ప్రూవ్ అవ్వాలి. DNA టెస్ట్లు ఉంటాయి, చాలా ఉంటాయి, అవి ఉండాలి. కానీ డాక్టర్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? 4 తీసుకోవడానికి ఎవడు పడితే ఆడు ఇస్తాడు. నేను అనుకోవడం అనేది, నువ్వు 10 సంవత్సరాలు ఒకటితోటి 11 సంవత్సరాలు ఒకటితో బతికినప్పుడు పెళ్లి చేసుకుంటే నీ తల్లిదండ్రులు కానీ తన తల్లిదండ్రులు కానీ పెళ్లి అయిపోయింది బాబు అంటాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నావు? పిల్లలు వద్దా? ఇటు 1 ఇయర్ కాకపోతే ఒక 2 సంవత్సరాలు పెళ్లి చేసుకుందామని చెప్తున్న పనుల గుళ్ళను మరి ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు? పెళ్లి చేసుకుంటే అటువంటి పెళ్లి చేసుకుంటే అటువంటి దండలు మార్చుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ లాయర్కి ఆ మొత్తం తెలియదేమో నేను చెప్తున్నాను. యూ మస్ట్ రిజిస్టర్. ఇప్పుడు ఒక చావు చేస్తే డెత్ సర్టిఫికేట్ తీసుకుంటావా? అది లేకపోతే ప్రాబ్లం వస్తుంది నీకు తర్వాత, నువ్వు దేనికి అప్లై చేయాలని. అదేవిధంగా మ్యారేజ్ చేసుకుంటే సర్టిఫికేట్ అవసరం లేదా? అది కూడా సృష్టించేచ్చు. ఇప్పుడు అంత ముందు డేట్ ఇచ్చామంటే డబ్బులు ఇచ్చి ఇచ్చేస్తారు. ఏదన్నా జరిగిపోయేది అక్కడ మన ఇండియాలోనే, సర్టిఫికేటే కదా. నోటరీ ఉంటారు, అది ఎవడో తెలియదు, అడిగి 100 రూపాయలు ఇస్తే నోటరీ చేయిస్తాడు నీకు, స్టాంప్ వేసి పనులు ఏ రాయమంటే రాసేస్తాడు. అటువంటి వ్యవస్థలో మనం ఉంటే ఇంకా నేను డాక్టర్ సర్టిఫికేట్లు మా దగ్గర ఉంటాయి, పెళ్లి సర్టిఫికేట్ చూపించు, ఆ డేట్తో చూపించు, ఐ విల్ కమ్ అండ్ చెక్. ఇవి అవన్నీ లేకుండా జైల్లో పెట్టేస్తావు. అమ్మాయి నార్త్ ఇండియన్ అన్న తర్వాత అమ్మాయికి నాకేం సంబంధం లేదన్నారు. ఆ అమ్మాయి మీద అమ్మాయి బ్రదర్ మీద పెట్టారు కేసు, తప్పది. అమ్మాయి మీద పెట్టారు, అమ్మాయిని రక్షణగా బ్రదర్ ఉంటాడు. నువ్వెంతో అమ్మాయి అంతే, నాకు వాళ్ళిద్దరు ఒకటే. అన్యాయం జరిగిందా లేదా అన్నది మీరు చూసుకోలేదు. ఎలాగంటే 11 ఏళ్ళు బతికి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మరి ఎందుకు పిల్లలు కనలేదు? తర్వాత జైల్లో పెట్టి చేస్తాను, ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతానని అమ్మాయి అంటుంది. ఆల్రెడీ పెట్టేసినట్టు ఈ అమ్మాయికి ఏదో జడ్జి ఫ్రెండ్ లాగా లావణ్య అనే అమ్మాయి. నువ్వు ఎంత జెన్యున్ అనుకుంటే నువ్వు ఎందుకు చేసుకోలేదు అమ్మాయి పెళ్ళి? నువ్వు అలా గాలిలోకి వదిలేసావు, నువ్వు గాలిలో ఉన్నావు. నువ్వు ఎక్కడికో వెళ్ళి అఫైర్ పెట్టుకున్నావని అతను అన్నాడు. 2 సంవత్సరాలు కలిసి లేనన్నాడు. అన్ని అలా పడ్డారో ఏదో పడ్డారు. మన వరకు మాట్లాడడం అంటే అతనికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి నీకు జరగకూడదు, లావణ్య జరగకూడదు. ఇంకా మధ్యలో వచ్చిన అమ్మాయి ఇంకనుకో, ఆ అమ్మాయి కెన్ కాంప్రమైజ్. వీళ్ళు అలాగంటలేదు. అతన్ని ఆ అమ్మాయి ఎవరైతే దాని పేరు ఏం పేరు, మల్హోత్రా, అమ్మాయి పేరు ఏం పేరు, మాళవిక, ఆ అమ్మాయిని వాళ్ళ బ్రదర్ని అందరినీ జైల్లో పెట్టించేస్తాడు లాయర్. ఎందుకు పెట్టిస్తా? నువ్వు పెట్టించేస్తాడా? నువ్వు ఫైనల్ అథారిటీయా? అంత అశాస్త్రంగా మాట్లాడుతున్నాడు అతను ఏదో వాయిస్తాను, నువ్వు ఏదో ఫీజు తీసుకున్నంత మాత్రం దేశానికి సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అతను. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సర్టిఫికేట్ కెన్ బి క్రియేటెడ్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ఇండియా. సర్టిఫికేట్గా DNA టెస్టులు చేయించండి నేను చెప్పిన చోట. అతనికి అప్పుడు ప్రూవ్ అయింది అనుకో, డెఫినెట్గా వాటి మోసం చేసే ఉద్దేశం ఉంటే అప్పుడు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో యూ కెన్ సెపరేట్. పెళ్ళి అయిన వాళ్ళే ఇల్లీగల్ కాంటాక్ట్స్కి ఓకే చేసింది ఈ మధ్యన. ఏమా వాట్ ఈజ్ యూ టాకింగ్? చర్చలు తెలియదా? వాళ్ళకి తెలియని విషయాలు మనకు తెలుసా? ఎక్కడైనా డబ్బులు విల్ ప్లే, మనీ విల్ ప్లే మెయిన్. కాబట్టి ఆ విధంగా తప్పితే నాట్ కరెక్ట్. అది జైలు ఎందుకు వెళ్తాడు? అది మనం చెప్పలేవు. నిజంగా అతను అన్యాయం చేసి చేస్తున్నట్టుగా ప్రూవ్ అయితే డెఫినెట్గా ఎవరిని జైల్లో పెడతారనేది అప్ టు ద కోర్టు. కోర్టు చెప్పేదే మనం సోషల్ మీడియా చెప్పేస్తామా? వీడియోలో జైలు పోతాడు, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి తరపు వాదిస్తాడు. వాదిస్తే ఎందుకంటే తలదండే వాళ్ళు లాయర్స్ ఉన్నారు.
దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్. వెళ్తే వెళ్ళొచ్చు, వాడు నిజంగా దుర్మార్గుడు అనుకో వెళ్తాడు. కానీ ఈ సాకు వలన అతనికి దెబ్బ ఏం లేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, విడిపోవచ్చు. పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్ అంటే ఏంటి? వాళ్ళ గుళ్ళోంచి ఫోటోగ్రాఫ్స్ ఏం ఉన్నాయో మరి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా యూ నీడ్ టు హ్యావ్ ఎ సర్టిఫికేట్. అది చెల్లదు. సినిమా యాక్టర్గా ఫోటో షూట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి, అలా కూడా చెప్పచ్చు. మనం ఐడియాలు ఇస్తున్నాం అన్నమాట రాజ్ తరుణ్ గారికి. అదే ఇప్పుడు అతను తెలియదేంటి, నేను వదలలే అంటాడు కదా కూర్చుని. చేత ఇతను ఏదో కొద్దిగా ఎక్కువ ఉత్సాహంతో చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా నువ్వు 10 సంవత్సరాలు ఎందుకు బతికినప్పుడు ఎందుకు మరి పర్మనెంట్ చేసుకోలేకపోయావు? నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత నాకు వద్దంటాడు కదా. అప్పుడు వాటి ప్రాపర్టీ ఏదో ఇవ్వాల్సి వస్తుంది, అల్యూమినియం ఏదో ఇవ్వాల్సి వస్తుంది ఆ అమ్మాయికి. నువ్వు పెళ్ళి అయినట్టు ప్రూవ్ చేయ ముందు. ప్రూవ్ చేసిన తర్వాత ఎందుకు పిల్లలు కనలేదని అడుగుతాడు జడ్జి. అదేదో చెప్తావు, బాగా వద్దనుకున్నామని చెప్తారు. ఇవన్నీ తేలాలి. ఇవన్నీ తేలకుండా మా సోషల్ మీడియా డిసైడ్ చేస్తే దాని మీద కోపం ఉన్నవాళ్ళు అలా తమ్ములని పెడితే చూస్తారు. జైలుకి వెళ్ళాడు, ఇక రాడు, ఫినిష్. రాజ్ కెరీర్ అవుట్. ఎవడు ఇష్టం వాడు పెడతాడు అనమాట. ఇంకా ఇది మామూలే, తొట్టుగా అంతా. తర్వాత అమ్మాయి తరపున మాట్లాడే లాయర్ కూడా చాలా సబ్స్టాండర్డ్ గా మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ పుట్టించవచ్చు. అదే టిక్క శరీరంలో ఉన్న DNA చెప్పాలి, ఆ అమ్మాయిలోని ఇతనిలోనూ ఉన్నది. దానికి మన రాజ్ తరుణ్ కూడా రెడీగా ఉండి, అసలు అదెందుకు వస్తుంది? లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు, కలిసి ఉంటారు, DNA లో ఉంటుంది. అమ్మాయితో పడుకున్నాడు, అలా ఈ అమ్మాయి పడుకున్నాడు, లేకపోతే ఈ అమ్మాయితో కూడా పడుకుంటాడు. ఎందుకు పడుకున్నావు? పెళ్ళి అవ్వలేదు అంటాడు. నీకు అర్థం ఇప్పుడు మీకు. అంచేత ఇవన్నీ తెలియని వాళ్ళు చెప్పాలి. డజ్జలు తెలీదా? వాళ్ళకంటే గొప్ప మనం. అక్కడ కూడా ఏమైనా డబ్బు ఏమైనా ప్లే చేసి చెప్తే కోర్టు కంటే ఎక్కువ తెలుసా మనకి. ఇంకా అక్కడికి వెళ్లకుండానే ఈ మధ్య తమిళన్లు పెట్టేస్తారు, ఇంక తిరిగి రాడు, అని పోతాడు లోపలికి. వాళ్ళ ఉద్దేశం అదనమాట. సబ్స్టాండర్డ్ గా మాట్లాడద్దు స్టూపిడ్స్ హూఎవర్ ఇస్ రన్నింగ్ దిస్. వాళ్ళకి వాళ్ళు కూడా అనలేము, ఎందుకంటే వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి. రేపు కూడా పెడతాడు రాజ్ తరుణ్ వచ్చి లావణ్య కాళ్ళు పట్టుకున్నాడు, అందులో ఏముండదు, వేరే నువ్వు పెట్టిన తమిళనేటి, నువ్వు చెప్పింది ఏంటి అంటాడు అనమాట. అదే ఇప్పుడు తన చేత ఇవన్నీ వస్తాయి. అవన్నీ వీ షుడ్ నాట్ బోదర్. నేను ఎందుకు చెప్పానంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఇంకొకసారి చెబుదాం, పెళ్లి చేసుకుంటే ఇంకోసారి చెబుదాం. పెళ్లి చేసుకున్నా కూడా యూ నీడ్ టు హ్యావ్ సర్టిఫికేట్. దాంట్లో ఎవడన్నా సినిమా యాక్టర్కి దాంట్లో వేసుకుని ఫోటోలు తీసుకోవడం ఏం చెప్పఉంటుంది? ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి బెడ్రూమ్ లో కూడా తీసేస్తున్నారు. ఇక దానికి ఎన్ని రేపొద్దున ఆడి చుట్టుకుంటాయి. ఇక్కడ నుంచి ప్రీ వెడ్డింగ్లు మానేయండి, దెబ్బ అయిపోతారు కుర్రోళ్ళు. అర్థమైనప్పుడు మీకు ప్రీ వెడ్డింగ్లు, ప్రీ బెడ్డింగ్లు అవసరం. అది విశాఖపట్నం నేను అలా అక్కడికి వెళ్తుంటే రోడ్డు మీద బీచ్ దాటిన తర్వాత చేస్తారు షార్ట్ ఫిల్మ్ కాదు కదండి, ప్రీ వెడ్డింగ్ అంటున్నాడు. దానికి పెద్ద కాస్ట్యూమరు, డ్రెస్సులు, లిప్స్టిక్లు, దానికి వచ్చి మళ్ళీ సాంగ్ పట్టుకోవడం. నేను ఒక 10 నిమిషాల కారు అలాగా ఆపి చూశాను. అదే అనమాట. నాకు అక్కడ వేరే కథ వచ్చింది, వేరే విషయం. కానీ ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు, ప్రీ వెడ్డింగ్ అండ్ ప్రీ బెడ్డింగ్. ఏదైనా సర్టిఫికేట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ దట్ డేట్. అది కూడా ఇచ్చేస్తారు మనం డబ్బిస్తేనే. లాయర్లు అనుకుంటే ఆ సర్టిఫికెట్ అంత ముందు డేట్ ఉన్న శాంప్ పేపర్ అన్ని కనిపెట్టేసి చేసేదంతా వెళ్ళే. అర్థమైనప్పుడు మీకు. అంచేత అవి ఇంకా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయగలగాలి.